ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. నిర్గమకాండము 3వ అధ్యాయము 7వ వచనంలో గమనిస్తే, నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని పనులలో తమను కష్టపెట్టే వారిని బట్టి పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. మరి ఇక్కడ చెప్పబడుతున్న మాట ఇజ్రాయెల్లో వ్యక్తుల యొక్క పరిస్థితులు, 430 సంవత్సరాల యొక్క బాధ. మరి అబ్రహాముతో దేవుడు పరిచయమైన ఆ క్షణం తర్వాత దేవుడు వాగ్దానం ఇచ్చి, మరి నీ ప్రజలు మరి బానిసత్వంలోకి వెళ్తున్నారని ఒక మాట ముందుగానే అబ్రహాముతో చెప్పి, వారిని నేను విడిపిస్తానని అప్పుడెప్పుడో చెప్పిన మాటని దేవుడు మర్చిపోలేదు. మరి దేవుడు వారి యొక్క కష్టాలని బాధల్ని చూస్తున్న దేవుడు. మరి ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజలు రకరకాలుగా సనుగుల చేత గొనుగుల చేత మరి కష్టం చేత బంధింపబడినప్పుడు, మరి అక్కడ వెట్టి చాకిళ్ళని బట్టి వాళ్ళు చాలా లోతుగా మరి ఇబ్బందికి గురవుతూ, ఇదిగో దేవుడు ఉన్నాడా లేడా అనే విషయం కూడా వాళ్ళు మర్చిపోయి వారి వారి బాధలను బట్టి వాళ్ళు మొరపెడతా ఉన్నారంట. మా బ్రతుకులకి ఎప్పుడు విడుదల, మా జీవితాలకి ఎప్పుడు ప్రశాంతత, మా జీవితాలకి ఎప్పుడు నెమ్మది, మా జీవితాలకి ఎప్పుడు సంతోషం ఉంటుందని మరి వాళ్ళు చేస్తున్న వెట్టి పనులను బట్టి లోపల దాచబడిన మూలుగులు బయటికి రావడం జరిగింది, సనుగులు బయటికి రావడం జరిగింది. ఎప్పుడైతే ఆయనకు మొరపెట్టడం జరుగుతుందో దేవుడు ఆయన ఉత్తరం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న దేవుడు. మరి మనలో కలిగి ఉన్న బాధలను బట్టి మనం మౌనంగా ఉంటే సరిపోదు. మనలో కలిగి ఉన్న సమస్యలను బట్టి మనం మౌనంగా ఉంటే కుదరదు. అందుకనే దేవుని సన్నిధిలో ఉదయకాలమైన, మధ్యాహ్నమైన, ఏ కాలమైనా నీ సమయం దొరికినప్పుడల్లా దేవుని సన్నిధికి సమయం ఇచ్చి నువ్వు మొరపెట్టినప్పుడు నీ కుటుంబ పరిస్థితుల నిమిత్తమే కానీ, ఇంటి పరిస్థితుల నిమిత్తమే కానీ, మరి ఎక్కడ ఏం జరుగుతున్న దాని నిమిత్తమే కానీ నువ్వు మొరపెట్టడం నేర్చుకుంటే దేవుడు ఆయన ఖచ్చితంగా చూచే దేవుడు, ఆయన చూస్తున్న దేవుడు. నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని. మరి నువ్వు కష్టపడుతున్న విధానము దేవుడు ఎక్కడా మర్చిపోలేదు. దేవుడు ఖచ్చితంగా దానికి రెండంతలు గల ప్రతిఫలం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న దేవుడు. అందుకని అంటాడు కదా, వెండి బంగారాలతో నేను మిమ్మల్ని మళ్ళీ తిరిగి అక్కడి నుంచి రప్పించదను అని సెలవిచ్చిన దేవుడు. మరి ఎంత కష్టంగా, మరి ఎంత కష్టపడుతూ అనేకుల ఎదుట వెట్టి చాకులు చేస్తూ రోజు కూలి పనులకు వెళ్తూ మరి వాళ్ళ జీవిత విధానాన్ని కొనసాగిస్తున్న ఇజ్రాయెల్ యొక్క జనాభాని దేవుడు ఆయన వాగ్దానం ఇచ్చి, ఆయన వారి మొరను విని, ఆయన చూచి అనేకుల యొక్క పరిస్థితులను మార్చి వారి దుఃఖములు తొలగించే విధంగా చేసిన దేవుడు. మరి వింటున్న నీకు కూడా, వింటున్న మరి ఎవరెవరైతే వింటూ ఉన్నారో ఈ యొక్క వాక్యం ద్వారా అనేకులు విడుదలను అందుతున్నారని నేను నమ్ముతున్నాను. ఎందుకనగా నీ బాధను కూడా నిశ్చయముగా చూస్తున్న దేవుడు. నీ బాధని ఖచ్చితంగా దానికి జవాబు ఇవ్వడానికి దేవుడు తోడుగా ఉన్నాడు. నీ బాధల్లో, మరి నీ ఏడుపులో, నువ్వు ఏ విషయంలో శ్రమపడుతున్నావు, ఏ విషయంలో దుఃఖపడుతున్నావో, అది పర్సనల్ ప్రాబ్లం అయి ఉండొచ్చు, అది నీ యొక్క వివాహ విషయంలో కానీ ఏదైనా ప్రాబ్లం అయి ఉండొచ్చు, లేకపోతే ఫైనాన్షియల్ ప్రాబ్లం అయి ఉండొచ్చు, లేకపోతే నీ ఉద్యోగ విషయంలో ప్రాబ్లం అయి ఉండొచ్చు, లేకపోతే బంధుమిత్రుల మధ్యలో జరుగుతున్న సమస్యల వల్ల ఏదో ఒక సమస్య ద్వారా నువ్వు శ్రమల ద్వారా, బాధ ద్వారా మరి కృంగిపోయి ఉండొచ్చు. ఏ రకమైన కృంగిదలకైనా దేవుని సన్నిధిలో మొరపెట్టడం నేర్చుకో. అందుకని ఏమంటున్నాడంటే, మొరను వింటిని, నువ్వు మొరపెట్టడం నేర్చుకుంటే నీ పెదవుల నుంచి వచ్చే ప్రార్థన దేవునికి ఖచ్చితంగా చేరుతుంది. మరి వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. నువ్వు బయటికి బలంగానే కనబడుతుండొచ్చేమో కానీ లోపల అనేక రకమైన బాధలు పెట్టుకున్న స్త్రీ అయి ఉండొచ్చు, పురుషుడు అయి ఉండొచ్చు, కానీ దేవుడు ఖచ్చితంగా నీ మొరను వినడానికి సిద్ధంగా ఉన్న దేవుడు. ఖచ్చితంగా నీ ప్రార్థనలకి జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న దేవుడు. దేవుడి వాక్యము నీ ఎడల, నీ కుటుంబం ఎడల అనేకమైన కార్యాలు జరిగిస్తూ నీ దుఃఖానికి సంతోషము కలగజేయనట్లుగా, నీ యొక్క బాధకి ఇదిగో ఆనందాన్ని పుట్టించినట్లుగా నీ మొరని దేవుడు వినుగాక. దేవుడి వాక్యం నీకు దీవించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. పరిశుద్ధుడా, మహోన్నతుడా, ఇదిగో వింటున్న ఈ మాటను బట్టి అయ్యా, ఇదిగో మరి వారి పరిస్థితులు అనేక రకాలుగా శ్రమల్లోనూ, బాధల్లోనూ, ఇదిగో అవును తన వెట్టి చాకిర్లతో, అవును తన ఇజ్రాయెల్ ప్రజల్ని అనవసరమైన కష్టాలతో నింపి, ఇదిగో ఫరో రకరకాలుగా ఇబ్బంది పెట్టి ఐగుప్తుల్లో అయ్యా వారిని ఇదిగో శ్రమల గుండా నడిపించిన ఫరో, అవును తండ్రి, వారి మధ్యలో ఇదిగో
అవును ప్రభా, వారిని లేవనెత్తిన దేవుడవు, వారి మొర విన్న దేవుడవు, వారి యొక్క అవును తండ్రి ప్రార్థనలను ఆలకించిన దేవుడవు. ఈరోజు వింటున్న వారి పట్ల వారి మొరని, వారి యొక్క ప్రార్థనలను వింటున్న దేవుడవు, కృంగి ఉన్న క్షణాలని బలపరుస్తున్న దేవుడవు. అయ్యా లేవనెత్తండి, దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. ఇదిగో మళ్ళీ తిరిగి కట్టండి అయ్యా. ఇదిగో వెండి బంగారాలను తిరిగి నడిపించి ఇదిగో వాగ్దానపు దేశంలోకి నడిపించిన రీతిగా వారిని ఇదిగో విశ్వాసయాత్రలో బలంగా నడిపించండి, దృఢపరచండి అయ్యా. ఇదిగో కృంగిన ప్రతి మనిషికి ఈరోజు ఇదిగో వారి మొరను ఆలకించి ఇదిగో అవును ప్రభా, ఏ శ్రమల గుండా, ఏ శోధనల గుండా వారి జీవితాలు నడుస్తున్నాయో అద్భుతాలు జరిగించమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. నీ గొప్ప కృపచేత ఫలింపజేస్తూ ఇదిగో వారి శ్రమల్లో అత్యధికంగా మహాశ్రమల్లో ఇదిగో వారు నడుస్తుండగా ఇదిగో వారికి సువర్ణం వలె వారిని అమర్చమని, అభిషేకించమని, ఆశీర్వదించమని, దీవించమని, బలపరచమని యేసుక్రీస్తు నామంలో, నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తూ అడిగి వేడుకున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్.